హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మన ఛానల్ ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ ఈ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి అయితే మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, అప్డేట్ చూసే ముందు మనకు నిన్న గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దాదాపుగా 1500+ ఉద్యోగాలు అయితే దీనిలో అయితే ఉన్నాయి. సో దీనిలో మనకు 10th, ఇంటర్, అదేవిధంగా డిగ్రీ అర్హతతో అయితే ఉద్యోగాలు ఉండడం జరిగింది. అండ్ ఇవి ఎవరైనా చూడకుంటే చూసి దీనికైతే అప్లై చేసుకోండి. దీనిలో ఎంటీఎస్, ఎల్డీసీ, క్లర్క్ జాబ్స్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడకుంటే చూసి వీటికైతే అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ రిక్రూట్మెంట్ పేరిట ఫేక్ నోటిఫికేషన్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పేరుతో ఫేక్ నోటిఫికేషన్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. 2018 నోటిఫికేషన్ను మార్పింగ్ చేసి 18,925 పోస్టుల భర్తీకి ఈ నెల 9న నోటిఫికేషన్ ఇచ్చినట్లు గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేశారు. సో దీనికి సంబంధించి మనకు నిన్న నైట్ 10 o'clock తర్వాత ఒక పీడిఎఫ్ అయితే చాలా వాట్సాప్ గ్రూప్లో అయితే వైరల్ కావడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ను మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ఇదే పీడిఎఫ్ మనకు 2018 నోటిఫికేషన్నే కొంత చేంజ్ చేస్తూ, వేకెన్సీస్ని అయితే చేంజ్ చేస్తూ, అండ్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ చేంజ్ చేస్తూ కొంతమంది దీని అయితే వైరల్ చేయడం జరిగింది. నిన్న నైట్ 10 o'clock తర్వాత నాకు కూడా కొన్ని కాల్స్ అయితే వచ్చాయి. కొంతమంది అభ్యర్థులు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసి, సార్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, వీడియో చేయండి సార్ అని చెప్పేసి అన్నారు. బట్ దీన్ని పర్టికులర్గా చూస్తే మాత్రం ఇది మనకు 2018 నోటిఫికేషన్నే కొన్ని చేంజెస్ చేస్తూ వాళ్ళైతే దీన్ని వాట్సాప్లో వైరల్ చేయడం జరిగింది. సో ఇదంతా ఫేక్ అని చెప్పేసి మనకు ఇక్కడ పోలీస్ శాఖ కూడా ఇక్కడ ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఏజ్ బార్ ఆర్ ఏక్ బార్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. వయో పరిమితి సడలింపు గడువు పూర్తి. తాజా నోటిఫికేషన్లో దక్కని అవకాశం. 2019 ఆగస్టుతో ముగిసినటువంటి జీవో గడువు. సో 190 జీవో పొడిగించాలని చెప్పేసి నిరుద్యోగులు రిక్వెస్ట్, లేదంటే తీవ్రంగా నష్టపోతామని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన అంటే ఒక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సేమ్ న్యూస్ మనకు వేరే న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఏదైతే టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా, జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2 యూనివర్సిటీలో, దానిలో అయితే ఎటువంటి సడలింపు అయితే ఇవ్వలేదు. ఎందుకంటే అది మనకు 2019 తోటే మనకు ఈ జీవో 90 అనేటువంటిది ముగిసిపోయింది. దాని ప్రకారం మనకైతే 5 సంవత్సరాల యొక్క ఏజ్ సడలింపు అనేది అంతకుముందు ఉండేది. ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత ఉద్యమంలో విద్యార్థులు నష్టపోయారన్న ఉద్దేశంతో మనకు పలుసార్లు ఈ ఏజ్ సడలింపు అనేది ప్రభుత్వం అనేది ఇచ్చుకుంటూ వచ్చింది. బట్ తాజా నోటిఫికేషన్లో మాత్రం ఈ ఏజ్ సడలింపు అయితే ఎక్కడ మనకు కనబడలేదు. అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మనకు ఏదైతే మనకు 2 యూనివర్సిటీస్ వచ్చినటువంటి నోటిఫికేషన్లో అయితే కనబడలేదు. చాలా మంది అభ్యర్థులు ఈ 2 విషయాలపైన అయితే నన్ను అయితే అడగడం జరిగింది. సార్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆల్రెడీ అమలు చేశారు కదా, ఈ నోటిఫికేషన్లో ఎక్కడ యాడ్ చేయలేదు ఏంటి అని చెప్పేసి అయితే అడిగారు. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే తాజా నోటిఫికేషన్లో దక్కని అవకాశం. 2019 ఆగస్టులో ముగిసినటువంటి జీవో గడువు. సో 190 జీవో పొడిగించాలని చెప్పేసి నిరుద్యోగులు రిక్వెస్ట్ అంటే చూడవచ్చు. అది ఇక్కడ 3 ఏళ్లుగా నోటిఫికేషన్ లేక తీవ్ర నిరాశతో ఉన్నటువంటి అభ్యర్థులకు మంత్రుల ప్రకటనతో కొత్త ఆశలు అయితే రేపింది. అంటే మనకు రీసెంట్గా ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా 50,000 ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పారు కదా. సో దానిలో భాగంగా చాలా మందికి నిరుద్యోగులు అయితే ఈ వీటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో మనకైతే ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. ఈ కోడ్ ముగియగానే ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నట్లు నిరుద్యోగులు అయితే భావిస్తున్నారు. 50,000 ఉద్యోగాల భర్తీ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు డిసెంబర్ 13 అయితే ప్రకటన చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు వివిధ శాఖల నుంచి అయితే ఖాళీలు సేకరిస్తున్నారు. 2 సార్లు మనకు సిఎస్కు మనకు ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సర్క్యులేట్ ఏ ఖాళీలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు అని చెప్పేసి కొన్ని సర్క్యులేట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి వాటికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మనకు ఈ రీసెంట్గా మనం న్యూస్ కూడా చూసాము. అయితే ఈ నేపథ్యంలో ఈ ఏజ్కి సంబంధించి ఎటువంటి క్లారిటీ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వలేదు. రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో కూడా దానికి సంబంధించి ఎటువంటి సడలింపు ఇవ్వలేదు. దాన్ని ఖచ్చితంగా పెంచాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు చెప్తున్నట్లు ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. అండ్ మరొక అప్డేట్ కనుక చూస్తే 1061 ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. రాష్ట్రంలో ఇక్కడ మనకు యూనివర్సిటీలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి వీరికి సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పేసి వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక న్యూస్ అయితే చూడవచ్చు. రీసెంట్గా మనకు 3-4 డేస్ బ్యాక్ కూడా ఈ న్యూస్ దీనిపైన మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే మొత్తం 1061 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మనకు తెలంగాణ ఉన్నటువంటి 11 యూనివర్సిటీలో. వాటికి సంబంధించి వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఉసురు తీసుకుంటేనే ఉద్యోగమా,
ఇంట్లో ఒకరు చస్తేనే ఇంకొకరికి కొలువు, బగ్గుమన్నటువంటి నిరుద్యోగులు, మంత్రి సత్యావతి ఇంటి ముట్టడికి విఫలయత్నం, మానుకోటలో విద్యార్థి సంఘాలు ఆందోళన అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో సునీల్ నాయక్ కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం, మంత్రి వ్యాఖ్యలతో సర్కారు తీరుపై మండిపాటు, సోషల్ మీడియాలో నిరుద్యోగులు విమర్శలు. సో మనకు నిన్న ఏదైతే మనకు నోటిఫికేషన్లు రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి సునీల్ నాయక్ మనకు అంతిమయాత్ర అనేది నిన్న జరగడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా నిరుద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వం పైన అయితే విమర్శలు గుప్పించాయి. సో సోషల్ మీడియాను వేదిక చేసుకొని ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం జరిగింది. సో ఇటువంటి వ్యాఖ్యలు మనం దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా కేసీఆర్కు శాపనార్థాలు పెడుతున్నటువంటి తెలంగాణ నిరుద్యోగ యువత అంటూ చూడవచ్చు. సో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి సునీల్ నాయక్ మరణం, కేసీఆర్పై విరుచుకుపడుతున్నటువంటి విపక్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, అరెస్టుల పర్వాలు, కేసీఆర్పై కేసు నమోదు చేయాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నట్టు మనకు న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూస్తే సింగరేణికి యువ రక్తం అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. 6 ఏళ్లలో 11,000 మంది వారసులు చేరిక, ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ద్వారా మరొక 3,000 మందికి ఉద్యోగాలు. సో స్వరాష్ట్రంలో మహిళలకు ఉద్యోగాల్లో పెద్దపీట అంటూ ఒక న్యూస్ అయితే మనం ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో సింగరేణిలో దాదాపుగా మనకు వారసత్వ కూలీల ద్వారా 11,000 జాబ్స్ అనేది 6 ఏళ్లలో నింపారని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. ఇక్కడ ఇయర్ వైజ్గా మనకు ఆ వేకెన్సీస్ వివరాలు కూడా ఇచ్చాడు. అండ్ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ల ద్వారా 3,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేశారట 2014 నుంచి 2020 వరకు. సో వాటికి సంబంధించి మన ఇక్కడ న్యూస్ ఏంటంటే, సో సింగరేణిలో కొంత మనకి యూత్ దీనిలో జాబ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారంటూ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దీనిలో మనకి ఇంకా ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ కూడా మనకు వస్తుందని చెప్పేసి రీసెంట్గా మనం చూసాం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. ఇంకా దాని మీద అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అండ్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే ఐసెట్ నోటిఫికేషన్ రిలీజ్, ఏప్రిల్ 7 నుంచి దరఖాస్తులు, ఆగస్టు 19-20 తేదీలో దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకి ఈ నెల 7 నుంచి మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్ వీటికైతే అప్లై చేసుకోండి. ఇవి మనకు ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి అది మనకు నిజామాబాద్ జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దీనిలో మనకు పార్ట్ టైం అంటే మీన్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. దీనిలో మనకు సోషల్ వర్కర్ సంబంధించి అవుట్ రీచ్ పర్సన్కి సంబంధించి చౌకీదార్కి సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు డిస్ట్రిక్ట్ వెబ్సైట్కి వెళ్ళి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇవన్నీ మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఫిల్ చేస్తున్నారు. సేమ్ మనకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనకు ఎన్హెచ్ఎం పరిధిలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని జాబ్స్ అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తం 18 జాబ్స్ ఉన్నాయి. ఇవి కూడా మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఫిల్ చేస్తున్నారు. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్ లింక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. వారికి సంబంధించిన అర్హతలు అండ్ అప్లికేషన్ విధానం అన్నీ మీకు ఆ వెబ్సైట్లో అయితే ఉంటాయి. ఇక్కడైతే ఓన్లీ దానిలో ఉన్నటువంటి కాళ్ళ వివరాలు మాత్రమే మనకు పత్రికా ప్రకటన ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. దాదాపుగా 502 ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు జనరల్ డ్యూటీ కింద 204, ఈడబ్ల్యూఎస్ జనరల్ కింద 204, ఈడబ్ల్యూఎస్ 50, ఓబీసీ 134, ఎస్సీ 77, ఎస్టీ 37 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రాఫ్ట్ మెన్ దానిలో ఖాళీలు వచ్చేసి డ్రాఫ్ట్ మెన్ 52 ఉన్నాయి. అదేవిధంగా సూపర్వైజర్ పోస్టులు వచ్చేసి 450 ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష ద్వారా దీని యొక్క ఎంపిక విధానం అనేది ఉంటుంది. మనకు సెంటర్స్ కూడా సికింద్రాబాద్, విశాఖపట్నంలోనే ఉన్నాయి. ఆన్లైన్ విధానంలో మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 17 వరకు అయితే డేట్ ఉంది. సో ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెబ్సైట్కి వెళ్ళి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత వీటికైతే అప్లై చేసుకోండి. అండ్ రిమైనింగ్ ఇక్కడ మనకు ఎన్ఎండిసి గురించి మనం ప్రీవియస్గా చూసాం. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి కూడా చూడడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్ ప్రాక్టికల్స్ మే 29కి అయితే వాయిదా ఇవ్వడం జరిగింది. మనకు 7 తారీఖు నుంచి ఈ నెల 7 తారీఖు నుంచి జరగాల్సినటువంటి ఈ ప్రాక్టికల్స్ను మే 29కి వాయిదా చేస్తున్నట్లు ఇక్కడ ఇంటర్ బోర్డు అయితే ఒక ప్రకటన చేసింది. అండ్ థియరీ ఎగ్జామ్స్ తర్వాతనే వీటిని అయితే కండక్ట్ చేయనున్నట్లు ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మనకు ఆర్ కృష్ణయ్య అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. నిన్న మనకు దొడ్డి కొమరయ్య 94వ జయంతి వేడుకలో పాల్గొన్నటువంటి ఆర్ కృష్ణయ్య సో ఇటువంటి వ్యాఖ్యలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. రిజర్వేషన్లో మనకు ఉద్యోగ ప్రమోషన్లు కూడా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు అంటూ మనకు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి పాస్పోర్ట్ లాంటి విషయంలో కూడా ఇవ్వరని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్లో కేసు పడితే ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి మనకు సిపి అంజనీ కుమార్ అయితే ఒక ప్రకటన అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్.